హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం నో వే అప్ అనే ఒక మూవీ గురించి చూడబోతున్నాం. మూవీ స్టోరీ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ మూవీ కథ స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కథ అంతా అయిపోయిన తర్వాత ఈ కథ మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే, మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే బ్రాండన్ సడన్గా నిద్ర నుంచి మేల్కొంటాడు. బ్రాండన్ గవర్నర్ డాటర్ అయిన ఏవాకి బాడీగార్డ్గా వర్క్ చేస్తుంటాడు. ఏవా, జెడ్, కైల్ ముగ్గురు కలిసి ఒక ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ టెడ్ అనే వ్యక్తి వచ్చేసి ఏవాస్ యొక్క బాయ్ ఫ్రెండ్ అండ్ కైల్ వచ్చేసి జెడ్ యొక్క ఫ్రెండ్. జెడ్ అండ్ కైల్ ఎయిర్పోర్ట్కి చేరుకుని ఏవా కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడు ఏవాతో పాటు బ్రాండన్ కూడా ఎయిర్పోర్ట్కి వస్తాడు. మనం ప్లాన్ చేసుకున్న ట్రిప్కి నీతో పాటు బాడీగార్డ్ కూడా వస్తున్నాడా అని జెడ్ అండ్ కైల్ కొంచెం అప్సెట్ అయ్యి ఏవాని అడుగుతారు. అప్పుడు ఏవా, మా నాన్న గురించి తెలిసిందేగా, సెక్యూరిటీ లేకుండా నన్ను ఒంటరిగా ఎక్కడికి పంపించరని అంటుంది. ఇక వాళ్ళు నలుగురు కలిసి ప్లేన్లో ఎక్కుతారు. వాళ్ళకు కొంచెం ప్రైవసీ కోసమని ఏవా, జెడ్ అండ్ కైల్ బ్యాక్ సీట్లో కూర్చుంటారు. కొంచెం సేపటి తర్వాత ప్లేన్ టేకాఫ్ అవుతుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక పక్షుల గుంపు వచ్చి పొరపాటున ప్లేన్ ఇంజన్ని ఢీకొడుతుంది. దాంతో ప్లేన్ ఒక్కసారిగా షేక్ అవడం మొదలుపెట్టగా ప్యాసింజర్స్ అందరూ చాలా భయపడిపోతారు. పెద్ద ప్రమాదం ఏమీ లేదు, ఇదంతా క్యాజువల్గా అప్పుడప్పుడు జరుగుతుందని పైలట్ ప్యాసింజర్స్తో చెప్తాడు. పైలట్ మాటలు విన్న ప్యాసింజర్స్ కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతారు. కానీ సడన్గా ఇంజన్ ఒక్కసారిగా హీట్ అయ్యి మంటల్లో కాలిపోతుంటుంది. దాంతో ప్లేన్ మళ్ళీ ఈసారి ఎక్కువగా షేక్ అవుతుండడంతో ప్యాసింజర్స్ అందరూ భయంతో గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తారు. ఇంజన్లోని కొంత భాగం బ్రేక్ అయ్యి ఫోర్స్గా వచ్చి ప్లేన్కి తగలగా ప్లేన్కి పెద్ద రంధ్రం ఏర్పడుతుంది. ఆ రంధ్రం గుండా ఎయిర్ ప్రెషర్ బలంగా ప్లేన్లోకి ఎంటర్ అయ్యి ప్లేన్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును వ్యాక్యూమ్ లాగా బయటకు లాగేస్తుంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తిని ఎయిర్ ప్రెషర్ బయటకు లాగేస్తుంటుంది. ఆ విధంగా చాలామంది ప్యాసింజర్స్ చనిపోగా ఇక ప్లేన్ అదుపు తప్పి వేగంగా కిందికి దూసుకుంటూ వచ్చి సముద్రంలో పడిపోతుంది. ప్లేన్ బలంగా సముద్రం అడుగు భాగాన్ని ఢీకొట్టడంతో ఆ ఇంపాక్ట్ వల్ల కూడా చాలామంది ప్యాసింజర్స్ సీట్స్ మధ్య నలిగిపోయి చనిపోతారు. ఈ ప్రమాదంలో చాలామంది ప్యాసింజర్స్ చనిపోగా మరికొంతమందికి బాగా గాయాలవుతాయి. ప్లేన్ సముద్రం అడుగు భాగాన్ని చేరుకున్న తర్వాత అది సీ బెడ్ మీద ఒక సేఫ్ యాంగిల్లో ల్యాండ్ అవుతుంది. దాంతో ప్లేన్ లోపల ఒక ఎయిర్ లాక్ ఫామ్ అవుతుంది అండ్ సీ వాటర్ కూడా ప్లేన్లోకి కొంతవరకే వస్తాయి. సో క్రాష్ నుంచి ప్రాణాలతో తప్పించుకున్న ప్యాసింజర్స్ ఎయిర్ లాక్ అయిన స్పాట్కి వెళ్ళి ప్రస్తుతానికి సేఫ్గా ఉంటారు. కట్ చేస్తే క్రాష్ నుండి తప్పించుకున్న రోజా అనే చిన్న పాపని అండ్ రోజా గ్రాండ్ మదర్ అయిన మ్యాడ్డీని బ్రాండన్ ఎయిర్ లాక్ అయిన స్పాట్కి సేఫ్గా తీసుకుని వస్తాడు. వీళ్ళ ముగ్గురితో పాటు ఏవా, కైల్, జెడ్ అండ్ ఫ్లైట్ అటెండెంట్ డెనీలో కూడా ప్లేన్ క్రాష్ నుంచి చిన్న చిన్న గాయాలతో తప్పించుకుంటారు. మా గ్రాండ్ ఫాదర్ ఎక్కడున్నాడు అని రోజా బ్రాండన్ని అడగ్గా, సాడ్లీ మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయాడని బ్రాండన్ అంటాడు. అసలు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఏమీ అర్థం కాక అందరూ చాలా టెన్షన్ పడుతుంటారు. అప్పుడు బ్రాండన్, మనం ఇక్కడ నుంచి బయటపడగలం, మీరు ధైర్యంగా ఉండండి, మనల్ని కాపాడడానికి రెస్క్యూ టీం వస్తారని చెప్పి అందరినీ కామ్ చేస్తాడు. ఏవా తన ఫోన్ని చెక్ చేయగా అందులో సిగ్నల్ ఉండదు. ప్లేన్ క్రాష్ అయ్యే ముందు పైలట్ ఖచ్చితంగా రెస్క్యూ టీంకి విషయం తెలుపుంటాడు. సో రెస్క్యూ టీం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మనల్ని కాపాడతారని డనీలో కూడా వాళ్ళతో అంటాడు. ప్రజెంట్ మనం ఎయిర్ లాక్ అయిన ప్లేస్లో ఉన్నాం కాబట్టి మనకి ఆక్సిజన్ అందుతుంది, కానీ సేఫ్టీగా ఆక్సిజన్ ట్యాంక్స్ని కూడా మనం మన దగ్గర ఉంచుకుంటే మంచిదని బ్రాండన్ అంటాడు. అప్పుడు డనీలో వెంటనే ప్లేన్లో ఉన్న 2 ఆక్సిజన్ ట్యాంక్స్ దగ్గరికి వెళ్తాడు. మొదట వాళ్ళు ట్యాంక్స్ని చూసి హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ అది ఎంటీగా ఉన్నాయని, అందులో ఆక్సిజన్ లేదని తెలిసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అవుతారు. ఒక ప్యాసింజర్ దగ్గర మెడికల్ ఆక్సిజన్ ట్యాంక్ ఉండడాన్ని ప్లేన్ క్రాష్ అవ్వక ముందు నేను చూశాను అని మ్యాడ్డీ అంటుంది. దాంతో ఇక బ్రాండన్ ఆ మెడికల్ ఆక్సిజన్ ట్యాంక్ని తీసుకుని రావడానికి సిద్ధమవుతాడు. అప్పుడు మ్యాడ్డీ, అక్కడే నా హస్బెండ్ హ్యాట్ కూడా ఉండాలి, తన గుర్తుగా నువ్వు ఆ హ్యాట్ని నాకు తీసుకొచ్చి ఇస్తావా అని బ్రాండన్ని అడుగుతుంది. కట్ చేస్తే బ్రాండన్ స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఆక్సిజన్ ట్యాంక్ని అండ్ మ్యాడ్డీ హస్బెండ్ యొక్క హ్యాట్ని సక్సెస్ఫుల్గా తీసుకుని రిటర్న్ అవుతుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంతకుముందు ప్లేన్కి అయిన ఒక పెద్ద రంధ్రం గుండా ఒక షార్క్ ప్లేన్ లోపలికి వస్తుంది. షార్క్ని చూసి బ్రాండన్ ఒక్కసారిగా భయపడిపోతాడు. షార్క్ బ్రాండన్పై బాగా దాడి చేసి అతన్ని కొరికేస్తుంది. బ్రాండన్ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఏవా అండ్ రిమైనింగ్ ప్యాసింజర్స్ టెన్షన్ పడుతుంటారు. అప్పుడు బ్రాండన్ సడన్గా నీళ్ళలోంచి బయటకు వస్తాడు. బ్రాండన్ తిరిగి రావడంతో ఏవా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ బ్రాండన్ ఆక్సిజన్ ట్యాంక్ని అండ్ మ్యాడ్డీకి హ్యాట్ని ఇచ్చి నీళ్ళకి దూరంగా ఉండమని చెప్తాడు. తను అలా ఎందుకు చెప్తున్నాడో వాళ్ళకేమీ అర్థం కాదు. తీరా చూస్తే అక్కడికి షార్క్ వచ్చి వాళ్ళ కళ్ళ ముందే బ్రాండన్ని లాక్కెళ్ళిపోతుంది. అది చూసి వాళ్ళు చాలా భయపడిపోతారు. అలా వాళ్ళు అక్కడి నుంచి ఇంకాస్త వెనక్కి జరిగి ఎంప్లాయీస్ రూమ్లోకి వెళ్ళి సేఫ్గా ఉంటారు. బ్రాండన్ చెప్పినట్టుగా రెస్క్యూ టీం వచ్చే వరకు మనం వెయిట్ చేయడం తప్ప ఇంక చేసేదేమీ లేదని వాళ్ళకి అర్థమవుతుంది. ప్లేన్ క్రాష్ జరిగినప్పుడు కైల్ చేతికి ఫ్రాక్చర్ అయి ఉంటుంది. మ్యాడ్డీ ఒకప్పుడు వార్ టైంలో నర్స్గా వర్క్ చేసి ఉంటుంది. కైల్ నొప్పిని తట్టుకోలేక బాధపడుతుండడంతో మ్యాడ్డీ తన ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి అక్కడున్న మ్యాగజైన్స్ అండ్ కాటన్తో మ్యాడ్డీకి ఫస్ట్ ఎయిడ్ చేసి బోన్ని రీలొకేట్ చేస్తుంది. అదే సమయంలో ఒక రెస్క్యూ హెలికాప్టర్ అక్కడికి వచ్చి క్రాష్ అయిన ప్లేన్ కోసం వెతుకుతుంటారు. కానీ వాళ్ళకి అసలు ప్లేన్ జాడలు కూడా ఎక్కడా కనిపించవు. కట్ చేస్తే షార్క్ మళ్ళీ ప్లేన్లోకి వచ్చి చనిపోయి ఉన్న ప్యాసింజర్స్ని ఒక్కొక్కరిగా తినేస్తుంటుంది.
దాంతో ప్లేన్లోని నీళ్ళన్నీ కూడా రక్తంతో కలిసి ఎర్రగా మారిపోతాయి. షార్క్ని చూసి రోజా చాలా భయపడిపోతుండడంతో ఏవా తన దగ్గరికి వెళ్ళి నువ్వేం భయపడకు, మనం ఇక్కడ నుంచి సేఫ్గా బయటపడతామని తనకు ధైర్యం చెప్తుంది. ఎంతసేపటి నుంచి వెతుకుతున్నా కూడా ప్లేన్ ఎక్కడుందో హెలికాప్టర్లోని రెస్క్యూ మెంబర్స్కి అసలు అర్థం కాదు. అండ్ హెలికాప్టర్లోని ఫ్యూయల్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కట్ చేస్తే ప్లేన్ వాటర్ ప్రెషర్ వల్ల సీ బెడ్ మీద నుంచి కొంచెం కిందకు జారి వేరే యాంగిల్లో స్టక్ అవుతుంది. ఈ కొత్త యాంగిల్ వల్ల ప్లేన్లోకి వాటర్ చాలా ఎక్కువగా వస్తుంటాయి. ప్లేన్ సముద్రం లోపల ఉంది కదా, సో దాని మీద పడే వాటర్ ప్రెషర్ని సీలింగ్ ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతుందో సర్వైవర్స్కి ఏమీ అర్థం కాదు. ఏ క్షణంలోనైనా సరే ప్లేన్లోకి పూర్తిగా నీళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ఇక వాళ్ళు రెస్క్యూయర్స్ కోసం వెయిట్ చేయకుండా స్విమ్ చేసుకుంటూ అక్కడి నుండి బయటపడాలనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే చుట్టుపక్కలే షార్క్ ఉంది అండ్ ఆక్సిజన్ కూడా తక్కువ ఉండడంతో వాళ్ళు ఎక్కువసేపు ఊపిరి బిగబట్టుకొని ఉండలేరు. ఇంతకుముందు ఒక ప్యాసింజర్ దగ్గర స్కూబా ఎక్విప్మెంట్ ఉండడాన్ని కేల్ చూసుంటాడు. తను ఆ విషయాన్ని వాళ్ళందరికీ చెప్పి ఆ స్క్యూబా ఎక్విప్మెంట్ని యూజ్ చేసి ఆక్సిజన్ కొరత లేకుండా ఇక్కడి నుంచి బయటపడొచ్చు కదా అని అంటాడు. సో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరికేసింది. షార్క్కి బబుల్స్ అంటే భయమని నేను స్కూల్లో చదివి తెలుసుకున్నాను. సో బబుల్స్ని యూజ్ చేసి మనం షార్క్ని డైవర్ట్ చేద్దామని రోజా అంటుంది. కట్ చేస్తే రెస్క్యూ హెలికాప్టర్లో 15 నిమిషాలకు సరిపడే ఫ్యూయల్ మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళకి సముద్రం మీద ప్లేన్కి సంబంధించిన కొన్ని పార్ట్స్ తేలియాడుతుండడం కనిపిస్తుంది. దాంతో ఇక ఇద్దరు డైవర్స్ హెలికాప్టర్ నుంచి సముద్రంలోనికి దూకి త్వరగానే ప్లేన్ని కనిపెడతారు. రెస్క్యూయర్స్ని చూసిన సర్వైవర్స్ చాలా సంతోషిస్తారు. కానీ అంతలోనే ఒక షార్క్ అక్కడికి వచ్చి డైవర్స్ ఇద్దరిని తినేస్తుంది. హెలికాప్టర్లోని ఫ్యూయల్ అయిపోతుండడంతో ఇక రిమైనింగ్ రెస్క్యూయర్స్ ప్రస్తుతానికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డైవర్స్ ఎలాగో చనిపోయారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ని మనం తీసుకుందామని సర్వైవర్స్ అనుకుంటారు. అలా జెడ్ ఒక సీట్ మీద కాలు పెట్టి ఆక్సిజన్ ట్యాంక్ కోసమని నీళ్ళలో చూస్తుంటాడు. అప్పుడు జెడ్ కాలు సీట్ మీద నుంచి స్లిప్ అయ్యి నీళ్ళలోకి పడిపోతాడు. క్షణాల్లోనే అక్కడికి షార్క్ వచ్చి జెడ్ కాలుని తన పదునైన కాళ్ళతో గట్టిగా పట్టుకుంటుంది. కాకపోతే రిమైనింగ్ సర్వైవర్స్ అందరూ జెడ్ చేతుల్ని అందుకొని తనని బలంగా లాగుతూ షార్క్ నోట్ నుంచి విడిపిస్తారు. తీరా చూస్తే ఆ షార్క్ ఆల్రెడీ జెడ్ కాలుని తినేసి ఉంటుంది. జెడ్ కాలు నుంచి రక్తం ఎక్కువగా కారుతుండడంతో మ్యార్డీ వెంటనే కొన్ని సీట్ బెల్ట్స్ని ఉపయోగించి జెడ్ కాలుకి ఫస్ట్ ఎయిడ్ చేసి రక్తం కారడాన్ని ఆపేస్తుంది. కైల్ ఇంతకుముందు చూసిన స్క్యూబా ఎక్విప్మెంట్ తీసుకుని రావడానికి ఏవో ఒక ఫ్లేర్ని తీసుకుని లగేజ్ రూమ్లోకి వెళ్తుంది. లగేజ్ రూమ్ కూడా పూర్తిగా నీళ్ళలో నిండిపోయి చాలా చీకటిగా ఉంటుంది. కానీ ఏవా వెలుతురు కోసం ఫ్లేర్ని యూజ్ చేసి చివరికి ఎలాగోలా స్క్యూబా ఎక్విప్మెంట్ని కనిపెడుతుంది. అక్కడే ఒక ఆక్టోపస్ కూడా ఉండడంతో ఏవా దాన్ని చూసి ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇక ఏవా స్క్యూబా ఎక్విప్మెంట్ని తీసుకుని సర్వైవర్స్ దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ఆ బ్యాగ్లో కేవలం 4 డైవింగ్ సూట్స్ అండ్ 4 మాస్కులు మాత్రమే ఉంటాయి. అదే సమయంలో షార్క్స్ బయట నుంచి ప్లేన్ని బలంగా గుద్దుతుంటాయి. కట్ చేస్తే జెడ్ చనిపోయి ఉంటాడు. జెడ్ చనిపోవడంతో ఏవా చాలా ఏడుస్తుంది. ప్లేన్ లోపలికి నీరు ఎక్కువగా వస్తుండడంతో ఇక ప్లేన్ లోపల ఉండడం ఏమాత్రం సేఫ్ కాదని సర్వైవర్స్కి అర్థమవుతుంది. డైవింగ్ సూట్స్ కేవలం 4కి మాత్రమే ఉంటాయి, కానీ సర్వైవర్స్ ఏమో 5 మంది ఉంటారు. అప్పుడు మ్యార్డీ, మీ 4 సూట్స్ని ధరించి ఇక్కడి నుంచి బయటపడండి. నేను ఎలాగో ముసలామన్నే కదా, నేను వచ్చినా కూడా నా వల్ల మీరు స్లోగా స్విమ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. రోజాని మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని ఏవాతో అంటుంది. బయట నుంచి ఆ షాక్స్ అన్నీ కూడా ప్లేన్ని బలంగా గుద్దుతుండడంతో సీలింగ్ కొంచెం బ్రేక్ అయ్యి అక్కడి నుంచి కూడా వాటర్ ప్లేన్లోకి వస్తుంటాయి. అండ్ తర్వాత కాక్పిట్ కూడా పూర్తిగా బ్రేక్ అయ్యి అక్కడి నుంచి అగాధంలోకి పడిపోతుంది. ఇక 4 ఆ డైవింగ్ సూట్స్ వేసుకుని స్విమ్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు కారిడార్ గుండా స్విమ్ చేస్తుండగా ఒక షార్క్ అక్కడ అడ్డంగా ఉంటుంది. అప్పుడు ఇంతకుముందు రోజా చెప్పినట్టుగా ఏవో ఆక్సిజన్ క్యానిస్టర్ని ఓపెన్ చేసి బబుల్స్ని క్రియేట్ చేస్తుంది. బబుల్స్ని చూసి ఆ షార్క్ భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్లేన్లోకి పూర్తిగా వాటర్ రావడంతో ఇక వాటర్ నుంచి తప్పించుకోలేక మ్యార్డీ చనిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక షార్క్ ప్లేన్లోకి వచ్చి కైల్ని వితిన్ సెకండ్స్లోనే తినేస్తుంది. అది చూసిన డనీలో చాలా భయపడిపోతాడు. తను వెంటనే అక్కడి నుంచి స్విమ్ చేసుకుంటూ ఏవా అండ్ రోజా దగ్గరికి వెళ్తుండగా తనకి మార్గం మధ్యలో ఇంతకుముందు చనిపోయి ఉన్న డైవర్ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఇక డనీలో డైవర్ దగ్గర ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ని తీసుకుని ఏవా అండ్ రోజా దగ్గరికి వచ్చేస్తాడు. ప్లేన్కి ఉన్న పెద్ద రంధ్రం గుండా డనీలో అండ్ రోజాని ఏవా ముందుగా బయటకు పంపిస్తుంది. వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిన తరువాత ఏవా కూడా రంధ్రం నుండి బయటకు రావాలని చూడగా సడన్గా అక్కడికి ఒక షార్క్ వస్తుంది. షార్క్ని చూసిన ఏవా కొంచెం కూడా కదలకుండా ఫ్రీజ్ అయిపోతుంది. కానీ ఆ షార్క్ యొక్క తోక పొరపాటున ఏవా ఫేస్కి తగిలి మాస్క్ ఊడిపోతుంది. అండ్ అలానే ఇంకా చాలా షార్క్స్ కూడా ఆ రంధ్రం నుండి లోపలికి వస్తుంటాయి. దాంతో ఇక ఏవా ధైర్యం చేసి ఫాస్ట్గా స్విమ్ చేసుకుంటూ కాక్పిట్ బ్రేక్ అవడం వల్ల ఏర్పడిన రంధ్రం దగ్గరికి వస్తుంది. ఏవా సక్సెస్ఫుల్గా కాక్పిట్ రంధ్రం గుండా ప్లేన్ నుంచి బయటపడుతుంది. అదే సమయంలో వాటర్ ప్రెషర్ ఎక్కువగా ఉండడంతో ఇక ప్లేన్ అగాధంలోకి పడిపోతుంది. ఏవా సర్ఫేస్కి చేరుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ తన దగ్గర ఆక్సిజన్ లేనందువల్ల ఏవా ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. కానీ సముద్రంలో ఏర్పడే ఆటుపోట్ల వల్ల ఏవా సేఫ్గా సర్ఫేస్కి చేరుకుని మెలకువలోకి వస్తుంది. తను డనీలో అండ్ రోజా కోసం చుట్టుపక్కలంతా పరిశీలించగా తనకి వాళ్ళెక్కడా కూడా కనిపించరు. సరిగ్గా అదే సమయంలో ఏవా దగ్గరికి రెస్క్యూ హెలికాప్టర్ వచ్చి ఏవాని నీళ్ళలో నుంచి హెలికాప్టర్లోకి తీసుకుని వస్తారు. ఆ రెస్క్యూ హెలికాప్టర్లో డనీలో అండ్ రోజా కూడా ఉండడంతో ఏవా కాస్త రిలాక్స్గా ఫీల్ అవుతుంది.
తన గ్రాండ్ మదర్ మ్యాడ్డీ గురించి రోజా ఏవాని అడగ్గా ఏవా బాధపడుతూ మ్యాడ్డీ చనిపోయిందని చెప్తుంది. అప్పుడు రోజా తనకిష్టమైన ఫ్లషీ టాయ్ని తన గ్రాండ్ పేరెంట్స్కి గుర్తుగా సముద్రంలో పడేసి ఏవా ఒడిలో పడుకొని నిద్రపోతుంది. ఇక్కడితో ఈ కథ ముగిసిపోతుంది. ఈ కథ మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.